అలాగే మన పాలన ఇప్పుడున్న అప్పుడు ఎట్లయితే ఒక వెలుగు 5 ఏళ్లలో బ్రహ్మాండంగా వచ్చిందో ప్రతి కుటుంబంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో కానీ సమాజంలో మొత్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన మన పార్టీ నాయకురాళ్లకు మన పార్టీ మహిళా విభాగం తరఫున క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన అంశాల మీదనే కాకుండా రాజకీయంగా కూడా ప్రజలందరి తరఫున పార్టీ చేసే పోరాటాల్లో ముందున్న మీ అందరికీ ముందుగా అభినందనలు, అలాగే మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా. నేను ప్రత్యేకంగా ఈరోజు చెప్పడానికి 2 అంశాల మీద అయితే ఇంతకుముందే మాట్లాడింటారు. రాజకీయ అంశాలు మనం రోజు చర్చించుకుంటూనే ఉంటాం. అలాగే మన పాలన ఇప్పుడున్న అప్పుడు ఎట్లయితే ఒక వెలుగు 5 ఏళ్లలో బ్రహ్మాండంగా వచ్చిందో ప్రతి కుటుంబంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో కానీ సమాజంలో మొత్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అలాగే ఇప్పుడు మళ్ళీ చీకట్లోకి ఎట్లా వచ్చామో ఇది 2 చూస్తున్నాం. జిల్లాల నుంచి వచ్చిన మీకే క్షేత్రస్థాయిలో ఇంకా దీని గురించి ఎక్కువ పోరాటాల్లో కూడా పాల్గొంటున్నారు కాబట్టి మీకే దీని గురించి అవగాహన కూడా పూర్తి ప్రాక్టికల్గా చూస్తుంటారు కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనము అనుకోకుండా ఈ దినోత్సవం మన మహిళా దినోత్సవం అలాగే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఒకే నెలలో వస్తాయి. నెక్స్ట్ 3 రోజుల తర్వాత అది వస్తుంది. బహుశా దేశంలో ఇంకా ఏ పార్టీలో కూడా మహిళలకు మన పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత కానీ, లేదా ప్రాధాన్యత అంటే అభిమానంగా మన అక్క చెల్లెమ్మలని అభిమానంగా చూడడం కాదు, వాళ్ళ నాయకత్వ పటిమ మీద కూడా నాయకుల మీద అయితే ఎట్లా ఉంటుందో అంతే విశ్వాసం ఉంచిన పార్టీ కూడా ఎక్కడా ఉండదు. విత్ ఇన్ ది పార్టీ ఆర్ అవుట్ సైడ్ ది పార్టీ. అది విలక్షణమైన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎవరి ఇన్స్పిరేషన్తో అయితే ఈ పార్టీ ఆ రోజు ఏర్పాటైందో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనసావాచా నమ్మిన నాయకుడుగా ప్రాక్టికల్గా పార్టీలో అమలు చేశారు. మనం ప్రభుత్వం లేకొచ్చాక, అధికారం లేకొచ్చాక రాష్ట్రంలో కూడా ప్రతి రంగంలో కూడా ప్రతి యాక్టివిటీలో కూడా ఆ ప్రియారిటీ ఇచ్చాడు. అదేదో రిజర్వేషన్ కింద ఇవ్వడం కాదు, ఒక నమ్మకంతో మహిళలు అయితేనే మరింత బాధ్యతాయుతంగా చేస్తారు. ఎందుకంటే కుటుంబాన్ని చక్కదిద్దుకునేదో, కుటుంబాన్ని నడిపేదో, కుటుంబాన్ని ఇది చేయగలిగేదో అక్క చెల్లెమ్మలు అయితే, మహిళలు అయితే మరింత బాధ్యతగా బ్యాలెన్స్డ్గా చేయగలరు. కుటుంబాన్ని నడిపిన వాళ్ళు సమాజాన్ని నడపడంలో కానీ, అధికారంలో ఉంటే అధికారంలో అవసరమైన దీన్ని చేయడంలో కానీ కూడా అంతకంటే ఏం తీసిపోరని గట్టిగా నమ్మిన వ్యక్తిగా అన్నిట్లో ఆచరణలో, మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా మనం చూపాం. అది కూడా చూసాం మన ప్రభుత్వంలో. అందుకే నేమ్ ఎనీథింగ్ ఆఖరకు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లాంటివి తల్లుల ఖాతాలో వేస్తే అది కడతారో లేదంటే లేదు, మనకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు. పిల్లలు చదువు అంటే ఇది ఉంటుంది కాబట్టి మనం వేస్తే ఖచ్చితంగా వాళ్ళు కాలేజీల్లో కడతారు. ఎందుకంటే పిల్లలు చదువు ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు అని గట్టిగా నమ్మి వేశారు. అది 90% అది కరెక్ట్ కూడా అయింది. అలాగే ఆస్తులు వీటికి సంబంధించి పెట్టడం కానీ, ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ, సరే అమ్మఒడి లాంటివి స్కీముల దగ్గర నుంచి ఈ ఆస్తుల వరకు అన్నిట్లో కూడా తల్లుల పేరు మీద గృహిణినే యజమానురాలిగా భావించి వాళ్ళ పేరు మీద ఇవ్వడం అనేది ఒక ప్రభుత్వ విధానంగా ఉండడం కూడా మనం ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. మన దగ్గర నాయకురాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు తయారు కావడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా, ఎంకరేజ్ చేయడమే కాకుండా, అది పార్ట్ ఆఫ్ ది పార్టీ కల్చర్లో చేసిన ఘనత దేశంలో మన పార్టీకి, మన నాయకుడు మాత్రమే దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి.
దాన్ని మనం గుర్తించాలా, గర్వంగా చెప్పుకోవాలి. మేము చెప్పాలి, మీరు కూడా చెప్పుకోవాలి అక్కడ మన పార్టీ నాయకురాలుగా. సెకండ్ ఆస్పెక్టు, నేను ముందే అన్నాను, మనం పార్టీ, మీరు మహిళా విభాగం నాయకులు కాదు, పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విశ్వసించిన వ్యక్తులుగా మీరు చేయగలిగినవి, చేయాల్సినవి మోర్ సమన్వయంతో ఇక ముందు చేయడానికి, ప్రతిపక్షంలో ఇప్పుడు అవకాశం మనం అధికారంలో ఉన్నప్పుడు లేదు. ఆ రోజు అధికారంలో వచ్చినప్పుడు మోర్ పదవులు, వాటిలో ఎవరు వస్తారు, వాటి ద్వారా ఏమవుతుంది, ఇవి నడిచేవి. ఈ 5 ఏళ్ళు మనకు గ్రౌండ్ క్లియర్గా ఉంది, ఏమీ లేదు, ఒక్కటే ఉంది. మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేసరికి ఈసారి ఒక క్లారిటీతో ఉండాలి. కానీ అన్నిట్లో కటింగ్ అక్రాస్ వచ్చేది మహిళలు ఉంటారు. ఏ విభాగం, ఎస్సీ తీసుకున్నా, యూత్ తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, ఇంకొకటి ఏదైనా అనుబంధ విభాగాల్లో ఏది తీసుకున్నా అందులో ఖచ్చితంగా మహిళలు ఉంటారు. వాళ్ళందరి రిప్రజెంటేషన్ వల్ల పార్టీలో సగం మహిళలు ఉండాలి, మహిళా నాయకులు ఉండాలి, మహిళల యాక్టివిటీ ఉండాలి, యాక్టివిటీలో అంత పార్టిసిపేషన్ ఉండాలి. అది టార్గెట్గా మనం పెట్టుకొని మనం చేయాలి. ఒక మండల స్థాయిలో అయినా, నియోజకవర్గం మండల స్థాయిలో అయినా కూడా ఎప్పటికప్పుడు స్పందించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా లేదా మహిళా విభాగం నాయకులుగా మహిళా సమస్యల మీద లేదా ఇతర వేటి మీద అయినా సరే, అలాగే సమాజంలో ఉండే డిఫరెంట్ రుగ్మతలు, రోగాలు, వాటి మీద రియాక్ట్ కావడం కానీ, అసాంఘిక శక్తుల వాటికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేయడం కానీ, లైంగిక వేధింపుల మీద కానీ, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద, ఇప్పుడు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉన్న ఇలిసిట్ లిక్కరు పల్లెల్లో ఎక్కడ చూసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంది. సామాజిక జీవితం లేదా కుటుంబాల మీద కూడా ప్రభావం పడుతుంది, మన పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. వాటి మీద రియాక్ట్ కావడమైనా, తల్లులుగా ప్రతి దాంట్లో రియాక్ట్ కావడానికి అవకాశం ఉంది, అవసరము ఉంది. దాని పాజిటివ్ రిజల్ట్ పార్టీకి వస్తుంది రేపు మనం చేసే యాక్టివిటీ వల్ల. ఈ పార్టీలో మనము నాయకురాళ్ళగా ఎదగడానికి పూర్తి స్వేచ్ఛ. ఎందుకంటే ఆయనకు పాలిటిక్స్ అనేది ఈ పార్టీ కాదు, ఎక్కడైనా ఇట్ హ్యాస్ బికమ్ సీరియస్. ఇట్స్ ఏ సీరియస్ బిజినెస్. ఇట్స్ నాట్ లైక్ ఎనీ ప్రొఫెషన్, మెడిసిన్ లాగా, అడ్వకేట్, లాయర్ లాగా, ఇంకోదానిలాగా. పూర్వంలాగా అదేదో కొద్ది మందికి సంబంధించిందో మనకు సంబంధించి, లేదా ఏ పని బాట లేని వాళ్ళకో డబ్బులు ఉండేవాళ్ళు చేసేది కాదు. నిజంగా మనం అట్లా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే కోరుకుంటారు. ఆయన రోజమ్మ మహిళ కాబట్టి ఏదో కొంచెం ఏమంటారు సెన్సిటివ్ ఇదేని అట్లేమి ఉండదు. నేను పని చేస్తున్నా, అందరూ పని చేయాలి, అందులో పురుషులైనా మహిళలైనా. అప్పుడే వాళ్ళు నాయకులుగా ఎదుగుతారు. అట్లా ఎదగలిగిన వాళ్ళు ఎంతైనా ఎంకరేజ్ చేస్తాడు. మనం దానికి దీటుగా ఉండాలి. కేవలం నేను మహిళను కాబట్టి రిజర్వేషన్ కోటా కింద అనకుండా, ఎస్ నేను మిగిలిన వాళ్ళతో ఎందుకు ఇది కాకూడదు అనే దానికి ఈ పార్టీలో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అందిపుచ్చుకోకూడదని అనుకుంటే దానికి పూర్తి ఎంకరేజ్మెంట్ ఇచ్చే నాయకుడు ఉన్నాడు. కాబట్టి మనకు ఆ ప్రయత్నం చేయాలి. చేస్తే దానికి తగినట్టు మిగిలిన వాళ్ళు ట్యూన్ అవుతారు. కాక ఏం చేస్తారు? నేను ఇంతకుముందు చెప్పాను మీకు ఫస్ట్లో, నిజంగా నో పొలిటికల్ పార్టీ ఇంత డేర్ డెవిల్ స్టెప్స్, అంటే 50% మనం పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కానీ ఎప్పుడు అంత సులభంగా చేయదు. మహిళా రిజర్వేషన్ ఎందుకు కావట్లే? పార్లమెంట్లో ఒప్పుకోరు అంత సులభంగా. దానివల్ల వచ్చే రిజల్ట్ ఎటు కొడుతుందో తెలియదు. మరి ఈయన ఎందుకు తీసుకున్నాడు? బికాజ్ హీ హాజ్ దట్ కన్విక్షన్. ఓకే అయినా సరే నేను ఇది నమ్ముతున్నా కాబట్టి చేస్తాను. అట్లాంటి నాయకుడు దొరకడం కష్టం. ఆయన్ను నిలబెట్టాలన్నా, ఆయన నమ్మకాన్ని నిజం చేయాలన్నా, ఒమ్ము చేయకూడదన్నా కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి, మీరు ప్రూవ్ చేసుకోవాలి. పోతే ఇంకా మన ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించినంతవరకు నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఫాలో అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా ఇది ఉంది, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెడితే ఈయన ఎట్లా కింద పడేసాడు కంప్లీట్గా. ఉచిత బస్సు ప్రయాణం ఒకటే చెప్తాడు, అది కూడా ఆ బస్సులు బీకేశాడు. ప్రయాణం ఇచ్చినాడు, బస్సులు బీకేశాడు. అండ్ అదేది గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఐ థింక్ ఒకటి ఇచ్చినట్టున్నాడు.
ఈరోజు ఫస్ట్ పేజీలో పెద్దది యాడ్ అయితే వేసుకున్నాడు. అదే అది లక్ష మంది ఎవరో వాళ్ళు తెలియదు, ఎవరినో తయారు చేసినారంట పారిశ్రామిక ఎంటర్ప్రెన్యూర్స్, తెలియదు అది ఎవరో. ఆయన పీపీపీనా అట్లా దాని మాదిరే ఉంటుంది. లక్ష అంటే ఏ లక్ష అయినా కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు తయారైన వాళ్ళు కావచ్చు. ఇది డ్వాక్రాని ఎట్లా దెబ్బ కొట్టాడు, అసలు డ్వాక్రా అది పెద్ద సబ్జెక్టు, నేను అది వేరేగా స్టడీ చేయిస్తున్నా ఇక్కడ కూడా. ఐ థింక్ మీరు వచ్చిన దగ్గర అసలు ఈరోజు ఇప్పుడే ఉపన్యాసం విన్నా, డ్వాక్రా వాళ్ళకు విపరీతంగా హెల్ప్ చేశాను, ఎక్కడ లేని ఇది చేశాను అంటున్నాడు. 0 వడ్డీ ఇంతవరకు క్లియర్ చేయలే, నాకు తెలిసి ఇంతవరకు క్లియర్ చేయలే. సో ఇది మనకు కనపడుతున్న వాస్తవాలు. అంటే రియల్ ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఒక వైభవంతో వెలిగారు, 1 కోటి మంది పైగా డ్వాక్రా మహిళలు. ఫస్ట్ ఇయర్లోనే 16,000 crores లెండింగ్ ఇది తగ్గిందట బ్యాంకుల నుంచి. సో అక్కడే కనపడుతుంది. మరి ఇప్పటికి ఎన్ని ఎన్పిఎల్ అయినాయో తెలియదు. అంతకుముందు ఎన్పిఎల్ 18% ఉంటే మనం వచ్చినాక అది 0.11% 0.2%కు తగ్గిపోయినాయి. అంటే కంప్లీట్ నో ఎన్పిఎస్. అండ్ 0 వడ్డీ కంటిన్యూస్ మనం 5,000 crores దాకా 0 వడ్డీ పే చేసాం. అన్నిటికంటే పెద్దది 26,000 కోట్లు ఆయన ఇచ్చిన సహాయం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో. ఇప్పుడు ఏమి మొత్తం పోయింది, అంతా పోయి వాళ్ళు డ్వాక్రా వాళ్ళంతా కూడా మళ్ళీ వెనక్కి వచ్చారు, బ్యాక్ టు స్క్వేర్ వన్. అది అంటే ఓ మూమెంట్గా ఉండేది, మోర్ ఆర్గనైజ్డ్. నా ఉద్దేశంలో అయితే అలాంటి చోట మనం గన రీచ్ కాగలిగితే, దట్ ఈజ్ సంథింగ్, ఒక ఆర్గనైజ్డ్ రెడీగా ఉన్న, అంటే ఈ కల్చరు దాన్ని ఏమంటారో ఒక గ్రూపులు వీటికి సంబంధించి ఒక సమూహాలుగా ఉన్న కల్చర్ ఉంది, యాక్టివిటీ ఉంది, ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడమో వాళ్ళ ఇష్యూస్ మీద ఇది చేయడమో అనేది మన పైనుంచి కింది వరకు అది ఒక మన పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకుని. అలాగే ఈ లిక్కర్ దీనికి సంబంధించినంత వరకు మనమేమి ఇమ్మీడియట్ పోయి వాటి మీద అటాక్స్ చేయాల్సిన, కానీ ఒక మూమెంట్ నేను అనుకోవడం. నెక్స్ట్ కూర్చున్నప్పుడు మీరు స్టేట్ దగ్గర నుంచి. అండ్ 2029 విజయంలో, ఘన విజయంలో మీది 50% కాదు 75% పాత్ర ఉండాలి. ఆల్ ది బెస్ట్.